స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మన కార్యనిర్వహణాధికారి అయినటువంటి కొవ్వాడ దివ్యశ్రీ గారు అరాకుల తరపున మరి ఆ యొక్క గవర్నమెంట్ తరపున స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ధర్మగస్థల మండలి తరపున సూర్యప్రకాశరావు గారి దంపతులు స్వామివారిని అమ్మవారిని నమస్కరిస్తూ ఇస్తున్నటువంటి నూతన వస్త్ర ధ్వజము సర్వాభరణములు. అలాగే గుడివాడ విజయ్ గణేష్ కుమార్ గారు చైర్మన్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు స్వామివారిని అమ్మవారిని నమస్కరిస్తూ ఇస్తున్నటువంటి దివ్య కళ్యాణం నూతన వస్త్ర ధ్వజములు సర్వాభరణములు. స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారిని అమ్మవారికి ఇద్దరికి కూడా మధు సగం షష్ఠ అమృత భాండాన్ని నివేదనగా గావించుకుని పంచభూతాల సాక్షిగా దివ్య మంగళ హారతిని సమర్పించి ఆ ఆది దంపతులు ఇరువురిని కూడా ఒక పీఠం మీదకి చేర్చడం జరిగినది. మరి సుముహూర్తం ఆదరణమవుతుంది. ఇది దాతా సంకల్పం. ఇప్పటి వరకు లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమమే ఈ యొక్క గ్రామ శ్రేయస్సు కోరి. కానీ ఇక్కడ చెప్పేటువంటి మహాసంకల్ప పఠనం సుముహూర్తానికి ముందు చెప్పేటువంటి మహాసంకల్పం కూడా ఎవరికి వర్తిస్తుందంటే ఎవరైతే ఒక కన్యని దానం చేస్తారో అంటే ఒక పెళ్లి కుమార్తెకి పెళ్లి చేస్తారో వారి తల్లిదండ్రులకి వర్తించేటువంటిదే ఈ యొక్క మహాసంకల్ప పఠనం. అటువంటి కన్యాదాతలు ఈరోజు భ్రవరాంబాదేవిని మల్లేశ్వర స్వామి వారికి ఇచ్చి వివాహం చేస్తున్నారు కాబట్టి, అలాగే మీరందరూ కూడా ఆడపెళ్లి వారు తరపున కాబట్టి అంటే అమ్మాయికి తల్లి
తండ్రుల స్థానంలో ఉన్నారు మీరందరూ కూడా. మరి అంత పుణ్యము జన్మల యొక్క పుణ్యమే ఈ యొక్క కళ్యాణాన్ని కనులారా చూస్తూ ఆ యొక్క పార్వతి వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతివర్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తుకు తల్లిదండ్రులు ఎవరంటే ఎవరికైనా గోత్రం తెలియకపోతే శివగోత్రం, శివనామ గోత్రం అంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల ఆది దంపతులు. అటువంటి తల్లిదండ్రులకి మనం తల్లిదండ్రుల స్థానంలో ఉండి మనం కన్యాదానం చేస్తున్నామంటే ఎంత విశేషమో. అటువంటి కన్యాదానానికి ముందుగా సుముహూర్తం అవుతుంది. అందరూ కూడా మహాసంకల్పటనం అయ్యేందుకు కూడా శ్రద్ధగా ప్రవరాంబాదేవీం వృణీత్వం అమ్మవారిని పరమేశ్వరికి ఇచ్చి వివాహం చేస్తున్నట్టుగా భావించుకుంటూ మహాసంకల్పాన్ని వింటూ ఉండండి చెవులారా. ఓం నస్య భగవతో దేవదేవస్య అదివ్యావిద్యాభియమానస్య మహాజలౌఘమధ్యే స్వీకరించాం. ఒక భూమాతని సాక్షాత్ మన పిల్లవాడి మలమూత్రం స్వీకరించాం. మరి అలాంటిది గోమాత యొక్క మలమూత్రం స్వీకరిస్తాం. గోమూత్రం తాగుతాం, గోమయం తింటాం, తీర్థంలో కూడా తీసుకుంటాం. అటువంటి మహత్తరమైనటువంటి ఆవుని దూడని కోట్ల 100 కోట్ల ఆవుని దూడని దానం చేస్తే ఎంత పుణ్య ఫలితం ఉంటుందో, కన్యని శాస్త్రోక్తంగా దానం చేస్తే అంత పుణ్య ఫలితం ఉంటుందంట. ఇంకా ఏం చెప్పబడింది? భగవాన్ కన్యాదాన సంపూర్ణ కైలాసస్థానే సాలోక్య సామిత్య సారౌక్య సాయుధ్యాది ఈ 4 మోక్షాలు మోక్షం అనేది కైలాసంలో ఉంటుంది. అటువంటి మోక్షాన్ని పొందుతారన్న శాస్త్రోక్తంగా కన్యాదానం చేస్తే అజాదించి శాస్త్రోక్తంగా అంటున్నారు. మేము పెళ్లి చేసేవాళ్ళ శాస్త్రోక్తంగా చేయట్లేదా అంటే చేస్తున్నారు. కానీ ఏ విధంగా చేస్తున్నారంటే సుముహూర్త సమయానికి ఒకరిని ఒకరు చూసుకునే విధంగా చేస్తున్నారంటే తెలియట్లా. ఒకరి కళలో ఒకరు చూసుకుంటేనే సుముహూర్తం. అటువంటి సుముహూర్తం జరుగుతుందా అంటే జరగట్లేదు. తెలియాలని జరిగినాం, ఫోటోగ్రాఫర్ జరిగినాం, ఏదైనా ఇది జరగాలి ఫోటోగ్రాఫర్ చెప్తారు పక్కన. కానీ ఎప్పుడైతే ఒక వివాహం ఒక సంపదకి కుదురుస్తామో వారి యొక్క జాతక రీత్యా నక్షత్రాల రీత్యా ఒక లగ్నం అనేది బ్రహ్మగారు ఎప్పుడైతే నిర్ణయిస్తారో ఆ ముహూర్త సమయానికి వారు ఇద్దరు కూడా దంపతులు కూడా ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటేనే అది ముహూర్తం. కానీ ఇక దీర్ఘం చేయటం ఉంటుంది, కానీ మనసుకు దృష్టి ఎట్లా ఉంటుంది, అది ముహూర్తం అవ్వదు. శాస్త్రోక్తంగా ఒక పిల్లని దానం చేస్తున్నారంటే ఈ అమ్మాయి కింద దానం చేయి అక్కడ సంకల్పంలో చెప్పబడదు, లక్ష్మీ స్వరూపం అని చెప్పబడుతుంది. ఈ అమ్మాయే అక్కడ లక్ష్మీదేవిగా కూర్చోబెట్టినట్టు లెక్క. అక్కడ అల్లుడు గారు నారాయణ స్వరూపంలో ఆ యొక్క విష్ణుమూర్తికి లక్ష్మీదేవి దానం చేస్తున్నారనే భావంతో అక్కడ కూర్చున్నటువంటి కన్యాదాతలు అల్లుడు గారి చేతిలో అక్షంతులు ఆవుపాలు వదలడం ద్వారానే చక్కనైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అటువంటి వంశాన్ని ప్రసాదించుకోవాలని చెప్పి కన్యాదానం చేస్తే శాస్త్రోక్తంగా అంటే పంతులు గారు అంటే 10,000 వస్తారు కదా అని చెప్పి పంతులు గారు పక్కన ఒప్పుకోమంటారు. కళ్యాణం అయితే మళ్ళీ 2 లక్షలు మళ్ళీ ఫోటో తీయకపోతే అది ఏదైనా అయిపోతుంది అనుకుంటారు. కానీ మీరు 2 లక్షలు ఖర్చు పెట్టినా, 1 లక్ష ఖర్చు పెట్టినా అది ముహూర్తాన్ని జరగడానికి తప్ప అది ముహూర్తానికి ఆ దాంపత్య బంధాన్ని పెంచడానికి అయితే కాదు. అది గమనించుకుని చక్కగా సుముహూర్త సమయంలో ఎవరైతే కనుక ఒకరినొకరు చూసుకుంటారో అదే సుముహూర్తం. పేదల మీద కూర్చున్నటువంటి దంపతులు, నూతన దంపతులు, మరి అటువంటి దాంపత్య జీవితం కూడా అటువంటిదే దాంపత్య జీవితం. మరి అటువంటి కన్య ఈ రోజు స్నానం చేస్తున్నారు కాబట్టి ఆ సుముహూర్తానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పీఠం మీద కూర్చున్నటువంటి దంపతులు గ్రామస్తులందరూ కూడా చక్కగా భగవాంబాదేవిని ఇచ్చి ఆ యొక్క మల్లేశ్వర స్వామికి వివాహం చేస్తున్నామనే భావంతో చక్కగా కళ్యాణాన్ని గ్రహిస్తూ ఉన్నది. అలా ఓం దేవస్య
ముందుగా అమ్మవారు చూస్తున్నారన్న ఆ యొక్క కుమారుని ఎలా ఉన్నారని ఇదే తొలిసారి చూడటం. ఓం తన్మహేవాయ విద్మహే వాక్యసుధాయ ధీమహి తన్నస్య ప్రచోదయాత్. అజం సత్యం పరం బ్రహ్మవరం వృత్తమింగళం ఓర్ధయేనం విరోపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. అంటే మల్లేశ్వర స్వామి వారు ప్రళాంబ అమ్మవారిని చూస్తున్నారట. ఓం గణాంబికాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం అన్యోన్య దర్పణలీలాసుందరముహూర్తశుభముహూర్తోద్భందో మహాందోన్నందో దర్పణలీలాసుందరముహూర్త శోభముహూర్తో అస్తు. సత్యమూర్తే వందనో మాంగళ్యపుత్రమాయ శ్రీరేవత్సాల్య. మరి చక్కైనటువంటి సుముహూర్తం. ఆ సుముహూర్తానికి పార్వతీ పరమేశ్వరుని అంటే ప్రళాంబ మల్లేశ్వరుని ఇద్దరిని కూడా ఏకం చేసినటువంటి శుభతరుణంలో మాంగళ్యం తంతునాయన లోకరక్షణ హేతున అంటే మాంగళ్య ధారణ అనేటువంటి పూజా కార్యక్రమాన్ని సంకల్పించుకుంటున్నాం.
ఈ యొక్క మాంగళ్య పూజ ఎందుకు చేయాలంటే లోక రక్షణ హేతున, లోకాన్ని రక్షింపజేయడానికి ఆది దంపతులు ఇద్దరు కూడా అవతారం వచ్చారు. అటువంటి ఆది దంపతులకి ఈ రోజు వివాహ విరామోరాత్ర మన కనుల పండుగగా జరుపుకునేది ఈ యొక్క కళ్యాణం, ఈ యొక్క వార్షిక కళ్యాణం. మరి అటువంటి కళ్యాణంలో పరమేశ్వరుడు యొక్క అంటే మల్లేశ్వర స్వామి గారి యొక్క అనుజ్ఞ చేత బలరాంబాదేవికి మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఇక్కడ కూర్చున్నటువంటి ఆచార్య అర్చకవరులు. మరి అటువంటి కార్యక్రమానికి అర్చనాది కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క మాంగళ్య ధారణ పూజ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా సకల సౌభాగ్యాలు కోరుకుంటూ చక్కగా శ్రీమాన్ ప్రేమ ఉండాలి మహిళలు అందరూ కూడా. ఓ మాంగళ్య స్వామి వారు ఆ యొక్క అమ్మవారికి దివ్య కళ్యాణ 44వ వార్షికోత్సవంగా శుభతరంలో మన గ్రామ రక్షణ కోరి గ్రామ శ్రేయస్సు కోరి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళల యొక్క సౌభాగ్యాలన్నీ కూడా అమ్మవారు కాపాడుతూ చక్కగా ఇక్కడ ఉన్నటువంటి శుభతరంలో ముహూర్త సమయంలో అమ్మవారు మళ్ళీ మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోబోతున్నారు. అందరూ కూడా ఆ యొక్క మాంగళ్యానికి చూపించినటువంటి మాంగళ్యాన్ని చూపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి.
చక్కగా స్వామి వారికి శుభోత్తానందరము మాంగళ్యధారణానందరము తలంబరాలు చక్కగా తలంబరాలు వేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకుని చెప్పండి. అందరూ చెప్పండి. ప్రజామే అందరూ చెప్పాలి. భక్తులందరూ ఇక్కడ నుంచి పట్టించుకోవాలమ్మా. ప్రజామే కామః సమృద్ధ్యత పరమోమే కామః సమృద్ధ్యత యజ్ఞోమే కామః సమృద్ధ్యత. నేను ఒకరికి ప్రస్థానం చెప్తే ఇక్కడ ఆలయంలో వినపడట్లా, బయట గ్రామంలో వినపడుతున్నాయి మాటలు. అందుకు నేను ఒకటి రెండు తరలు చెప్పట్లేదు. చక్కగా ఒకసారి అందరూ కూడా దృష్టి ఇక్కడ పెట్టండి. ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు దృష్టి పెట్టాలనుకోండి. స్వామివారి చక్కగా తీర్థప్రసాదాలతో కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. అందరూ కూడా చెప్పండి. ప్రజామే అందరి మాట నిర్మాణాలు 7 గంటల్లో. ప్రజామే కామః సమృద్ధ్యతాం పరమోమే కామః సమృద్ధ్యతాం యజ్ఞోమే కామః సమృద్ధ్యతాం. మరి పీఠం మీద కూర్చున్నటువంటి దంపతులు అలాగే అర్చక స్వామివారి మీద అమ్మవారి మీద 3 తరవాలు అంటే 3 పర్యాయములు అక్షరారోపణ చేస్తారు. మన గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖభోగాలతో అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో చల్లగా ఉండాలని చెప్పి ఒక తరవ పశువుమే కామః సమృద్ధ్యతాం పశుసంపద పారిపంటలు అభివృద్ధి చెందాలని 2వ తరవ యజ్ఞోమే కామః సమృద్ధ్యతాం. ఇటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమములు నిత్యము నిరంతరం యజ్ఞయాగాదికములు జరిగి మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని 3వ తరవ అక్షరారోపణ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందరూ కూడా చక్కగా కళ్ళులారా చూస్తూ ఉండండి. పరంపర
హర హర మహాదేవ హర. మరి వివాహం చేయించే సరిపోతుందా? స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ శుభతరంలో స్వామివారి తరఫున అమ్మవారి తరఫున కట్నకానులు చదివించేటువంటి దంపతులు కానీ భక్తులు కానీ గ్రామస్తులు కానీ మహిళామణులు కానీ ఎవరైనా ఉంటే కనుక చక్కగా ఈ యొక్క శుభతరమున చక్కనైనటువంటి కట్నకానులు అమ్మవారి తరఫున స్వామివారి తరఫున చదివించి తరించవలసిందిగా కోరుతున్నాము. మరి ముందుగా పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు అయ్యా పీటల మీద కూర్చున్నటువంటి దంపతులతో ఆ పల్లెం ఖాళీ చేస్తే మరి చేసినటువంటి వారు ముందుకు వచ్చి ఒక శుభతరమున కట్నకానులు చదివించవలసిందిగా కోరుతున్నాము. కట్నకానులు వస్త్రములు ఎవరైనా తెచ్చినట్లయితే స్వామివారికి అమ్మవారికి అవి కూడా చదివించుకోవచ్చు. వరుస క్రమంలో ఒకరి తర్వాత ఒకరు వచ్చి కట్నకానులు చదివించుకోవాల్సిందిగా కోరుతున్నాము. గుడిగాల నాగ తిరుమల వెంకట రామానాయుడు గారి దంపతులు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ శుభతరమున 501 రూపాయలు సదాభిషేకం. వెంకటేశ్వర గారు దంపతులు లాస్ట్ లో దంపతులు లైట్ సంవత్సరం చేస్తారు సువర్ణరత్నం కవచం పేరు చెప్పండి. గురుగాల సూర్య ప్రకాశరావు గారి దంపతులు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ శుభతరమున 301 రూపాయలు సమర్పించారు. సదాభిషేకం చేస్తూ అందరూ కూడా ముందుకు చదివించేవారు. ప్రధానక్షకుడు స్వామివారిని ఆశ్రయించి 500 రూపాయలు నామాల వెంకటరావు గారు స్వామివారికి నమస్కరించి స్వామివారిని అమ్మవారిని నమస్కరించి 100 రూపాయలు. ఇంకా భక్తులు పులింపు జరుగుతాయంటే బయట గుండెకి వచ్చి జరుగుతున్నట్టుగా మనం చేస్తున్నాము. స్వామి మా మావి పెట్టవా చివరి పెట్టుకోమాకున్నా మా పేరు చక్క అరిచేతులు పెట్టుకోండి. ఓం పునః పూజాంజలిష్యే. ఓం నిధావదజై నమః నిధనవదాంతికాయ నమః మూర్ధ్వాయ నమః మూర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జలాయ నమః జలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పారమలింగాయ నమః జయతత్సోమస్యదోర్యస్య ధర్మలింగం స్థాపయతి పాణిమంద్రం పవిత్రం శ్రీ భ్రవరాంబాగమేశ్వర స్వామిని నమః. పూజాం సమర్పయామి. ఓం భూర్భువస్వః లక్ష్మీధరేణ భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. అర్ధంద్వాహత్యేన వరింజామి అమృతమస్తు అమృతోమస్తనామజీ. శ్రీ భ్రవరాంబేశ్వర స్వామి అమృతోపహార చిత్రాన్నశైల గురాన్నశైల అమృతోపహార నివేదనం. ఓం ప్రాణాయ స్వాహా.
आगमोपचार शक्योपचार पूजा समर्पयामि परमेश्वर गोब्राह्मणेभ्यः शुभं भवतु। हर नमः पार्वतीपतये। हर 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 महादेव शंभो शंकर। స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఇంతతో పురస్కరించుకుంటూ స్వామివారి పాదులు తరంగాల నీయము అలాగే పత్రిగా కోరుతున్నాము. అలాగే రేపు ఉదయం 7 గంటలకి స్వామివారి యొక్క 3వ రోజు పూజా కార్యక్రమాలు ఉదయం ప్రారంభమవుతాయి. 7 గంటలకి స్వామివారికి ఉదయం ఆ యొక్క నిత్యోపాసన నిత్య పరిహరణ మరి ఆలయ పరిహరణ కార్యక్రమంతో కూడుకున్నటువంటి రుద్రహోమ దుర్గా హోమ అలాగే ఆదిత్యాగ్రహ హోమము ప్రాయశ్చిత్త హోమములు తర్వాత కళ్యాణ సాంగత్యం మహాపూర్ణాహుతి స్వామి ఆ యొక్క విఘ్నేశ్వర భగవానుడికి మహాపూర్ణాహుతి కార్యక్రమం సమర్పించింది. తర్వాత స్వామివారి యొక్క త్రిశూల స్నానాలు అంటే స్వామివారి యొక్క ఆయుధాన్ని ఉద్వాసన చేసి ఆ అవరోధాన్ని మీ మీద ప్రోక్షణ చేసి స్వామివారి యొక్క త్రిశూల స్నానాలు చేసుకుని ఆ
అందరూ కూడా స్వామివారి యొక్క దివ్యమంగళ హారతి తీసుకుని అందరూ కూడా వెళ్ళి మళ్ళా సాయంత్రం మరి ఆ యొక్క త్రిశూల స్నానాల అనంతరం స్వామివారి యొక్క ఊరేగింపు గ్రామోత్సవం కూడా ఉంటుంది. మన ఇళ్ళ నుండి మన గ్రామం నుండి మన వాకిట్లోకి స్వామివారి కళ్యాణ దంపతులు కూడా చక్కగా రావడం జరుగుతుంది. ఉదయం మరి యొక్క త్రిశూల స్నానాల అనంతరము గ్రామోత్సవం కూడా ఉంటుంది. మరి అందరూ కూడా ఆ గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారికి దివ్య సమయాలు ఒక అడుగు ఇట్టండి. అది మీ అమ్మగారికి ఇచ్చే స్వామి. బాబాయ్